హల్లెలూయా. ప్రార్థనతో ఈ యొక్క సువార్త సేవా సంఘమును ప్రేమించి సంఘ దైవజనుల ద్వారా ఈ దినాన ఒక ఘనమైన కార్యము దేవాతి దేవునికి మహిమకరంగా, సంఘానికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఈ యొక్క ప్రార్థన ఉజ్జీవ కూడికను ఘనముగా జరుగులాగున మనము ప్రార్థన చేసుకుందాము. సర్వ సృష్టికి ఆధారభూతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామను బట్టి మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నాము ప్రభువా. ప్రేమనే హేతువు చేత మీ ప్రియకుమారుడైన క్రీస్తుని లోకంలోనికి పంపించి సిలువ మరణ పునరుద్ధానం ద్వారా మా పాపములన్నీ కూడా విమోచించి ప్రభువా నీ స్వరక్తం ఇచ్చి నీ సొత్తైన జనాంగముగా ప్రభువా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవా నీకు వేలాది వందనాలు. సువార్త సేవా సంఘమును నీ చిత్తంలో, నీ ప్రణాళికలో దీన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నావు ప్రభువా. సంఘ దైవజనులు బిషప్ పాలరాజయ్య గారిని, మరి రెవరెండ్ పి సంతోష్ పాస్టర్ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. మరి యొక్క సంపూర్ణ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. నీకు స్తోత్రము. నిస్వార్థంగా సమర్పణతో నీ సేవ చేయుచుండగా ప్రభువా రెట్టింపు ఆశీర్వాదానికి యోగ్యులుగా సంపూర్ణ కుటుంబాన్ని మీరు నిలవబెట్టుకోమని అడుగుచూ ఉన్నాను ప్రభువా. సంఘ బిడ్డలు, మరి సంఘ పెద్దలు అందరూ కూడా సమర్పణతో ప్రభువా ఈ యొక్క సంఘ పరిచర్యను మరి ప్రోత్సాహపరుస్తూ ప్రభువా, అవును ప్రభువా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని సెలవిస్తున్న దేవా నీకు స్తోత్రము ప్రభువా. ఐక్యపరిచి అనేకమైన ప్రభువా నీ రాజ్య స్థాపన కొరకు ప్రభువా అగ్నిలో నుంచి లాగినట్లు ప్రభువా కొన్ని ఆత్మలైన ప్రభు సన్నిధానంలోనికి నడిపించడానికి ప్రభువా నీకు స్తోత్రము ప్రభువా. సంఘమంతా కూడా వ్యయ ప్రయాసలతో ఎంతగానో ప్రయాసపడుచు ఉన్నది ప్రభువా. ఆ ప్రయాసలో సఫలీకృతాన్ని మీరు అనుగ్రహింపచేస్తున్న విధమును బట్టి వందనాలు ప్రభువా నీకు స్తోత్రము. ఎవరైతే నీ ఘనమైన పరిచర్యలో పాలి భాగస్థులుగా ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డని మీ పాదాల చెంత పెట్టుచూ ఉన్నాను ప్రభువా. చిన్న బిడ్డలు మీరు దీవించండి, చిన్ననాటి నుంచి మీలో ఫలింపచేయండి. యవన బిడ్డలు ఎంతగానో సమర్పణతో నీ పరిచర్య చేస్తుండగా యవన బలాన్ని, యవన శక్తిని నీ మహిమార్థమై వినియోగించు కృపను దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రము. పరిశుద్ధుడా నీకు వందనాలు. స్త్రీలను బట్టి ప్రార్థిస్తున్నాను. కుటుంబం కొరకు, సంఘము కొరకు, సమాజము కొరకు, నశించిపోయే ఆత్మల కొరకు రోదన చే స్త్రీలుగా విజ్ఞాపనకర్తలను మీరు లేవనెత్తమని అడుగుచూ ఉన్నాను ప్రభువా. నీకు స్తోత్రము. వివేచన జ్ఞానాన్ని ప్రతి ఒక్క స్త్రీకి మీరు దయచేయమని అడుగుచూ ఉన్నాను ప్రభువా. నీకు స్తోత్రము. పరిశుద్ధుడా నీకు వందనాలు. పురుషులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. విశ్వాస జీవితంలో మీరు చిగురింపచేయమని అడుగుచూ ఉన్నాను ప్రభువా. నేనును నా ఇంటి వారును నీతి సూర్ని మాత్రమే ఆరాధన చేస్తామన్న రీతిగా ప్రభువా నీకు స్తోత్రము. సంఘమంతా కుటుంబ సమేతంగా ప్రభువా మీరు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకుని నీ మందిరానికి వచ్చి ప్రభువా విజ్ఞాపన చేసేటటువంటి స్థితిలో ప్రతి ఒక్క బిడ్డని మీరు నిలవబెట్టుకోమని అడుగుచూ ఉన్నాను ప్రభువా. నీకు స్తోత్రము. పరిశుద్ధుడా నీకు వందనాలు. కుటుంబంలో అనేకమైన భయంకరమైన శోధనలు, శ్రమలు, తాళలేనటువంటి పరిస్థితులు ప్రభువా. చింతలేని మనిషి, చింతలేని గృహము నేటి దినాల్లో లేనే లేదు ప్రభువా. నీకు స్తోత్రము. మాకు ఈ జీవితము వద్దు ప్రభువా, మాకు మరణమే శరణ్యం అనేటువంటి నిస్సహాయ స్థితిలో మనిషి బ్రతుకుతూ ఉన్నాడు ప్రభువా. నీకు స్తోత్రము. ఎవరైతే ప్రభువా చెప్పుకోలేని సమస్యలతో బాధపడుచు ఉన్నాడో అపవాది గృహాలలో త్వరపడి ప్రభువా తనకున్నటువంటి సమయాన్ని మరి కొద్దిగా సద్వినియోగపరుచుకుంటూ ప్రభువా నీకు స్తోత్రము. ఎవరిని మృంగుదుమా అని గర్జించు సింహం వలె మా గమనిని ఎదుట పొంచి ఉంటుంది ప్రభువా. అపవాది బంధకములను ఛేదించే శక్తిని ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయమని అడుగుచూ ఉన్నాను ప్రభువా. నీకు స్తోత్రము. శ్రమలు రాక మానవు, వాటిని జయించువాడు మాత్రమే ధన్యుడు, ధన్యురాలను సెలవిస్తున్న దేవా నీకు వేలాది వందనాలు. శోధింపబడిన మీదట సువర్ణముగా మారుతారని సెలవిస్తున్న దేవా నీకు వందనాలు. ఈ విశ్వాస జీవితములో, ఆత్మీయ పోరాటములో ప్రభువా నీకు స్తోత్రము. అపవాదిని ఎదిరించే ప్రభువా సర్వాంగ కవచమైనటువంటి వాక్యాన్ని మేము ధరించుకుని ప్రభువా
ప్రార్థనే క్రైస్తవునికి ఊపిరి వంటిది గనుక ప్రార్థనతో ప్రతి ఒక్క సమస్యని మేము జయించే శక్తిని మాకు నీవు అనుగ్రహిస్తావు కనుక ప్రవ్వా నీ పాదాలు చెంత ప్రవ్వా కుటుంబ శ్రేయస్సు కొడుకు ప్రవ్వా బిడ్డల కొరకు ప్రవ్వా భర్త కొరకు ప్రవ్వా అంగలార్చే వరుసలో సంఘము కొరకు రోధించే వరుసలో నశించిపోయే ఆత్మల కొరకు విలపించే వరుసలో సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు పురుకొల్పమని అడుగుచూ ఉన్నాను ప్రవ్వా నీకు స్తోత్రము పరిశుద్ధుడా ఆవిరి వంటిది మా జీవితము ప్రవ్వా రేపటి దినము మేము చూస్తామో లేదో నిస్సహాయ స్థితిలో మనిషి బ్రతుకుతూ ఉన్నాడు ప్రవ్వా నీకు స్తోత్రము మనుష్యులు మానవత్వాలను మరిచిపోయి క్రూర మృగాల వలె ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రవ్వా బండరాతి హృదయాలను మెత్తని హృదయముగా మార్చేటటువంటి దేవానికి వందనాలు క్రైస్తవ కుటుంబాలలో శాంతి సమాధానాన్ని మీరు దయచేయండి ప్రవ్వా సుఖముగా సౌఖ్యంగా మాన్యంగా బ్రతుకులాగున మీ కన్ను దృష్టిలో భద్రపరచమని అడుగుచూ ఉన్నాను మీరు ఎక్కల నీడలో దేవదూతల కౌగిలిలో మమ్మలను సంరక్షించమని అడుగుచూ ఉన్నాను ప్రవ్వా నీవిచ్చినటువంటి ప్రవ్వా ఆయుష్ను బట్టి మేము గర్వించగా మా మరణ పర్యాంతి వరకు కూడా నీకు ఇష్టలుగా జీవించు భాగ్యము నీ చిత్తము చొప్పున నీ సంకల్పం చొప్పున జీవించు భాగ్యము సువార్త సేవా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయమని అడుగుచు ఉన్నాను ప్రవ్వా నీకు స్తోత్రము ప్రవ్వా అనేక మంది ఈ దినము చూడక నీ సన్నిధిలో నిద్రించున్నారు ప్రవ్వా కేవలము నీ ఉచితమైన కృప వలన మాత్రమే మేము సజీవ లెక్కలో ఉన్నాము ప్రవ్వా నీకు స్తోత్రము సువార్త సేవా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి కూడా నీవు అనేకమైన తలాంతులు ఇచ్చిన్నావు ప్రవ్వా ఆ తలాంతులను గర్వించక ప్రవ్వా అతిశయించకుండా ప్రవ్వా ఆ తలాంతులు బట్టి నిన్ను మహిమ ప్రవ్వా నీకు స్తోత్రము ప్రవ్వా నీకు వేలాది వందనాలు ప్రతి ఒక్కరిని మీరు పురుకొల్పమని అడుగుచూ ఉన్నాను ప్రతి ఒక్కరికి సమయపాలన దయచేయమని అడుగుచూ ఉన్నాను ప్రవ్వా నీ సన్నిధిని ప్రేమించే మనస్సు నిన్ను హత్తుకుని జీవించే మనస్సు ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయమని అడుగుచూ ఉన్నాను ప్రవ్వా నీకు దేశంలో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉంటూ ఉన్నాయి ప్రవ్వా నీ సువార్త ప్రకటన చాలా కష్టతరంగా ఉన్నది ప్రవ్వా నీకు స్తోత్రము పరిశుద్ధిగా రానున్న దినాలలో ప్రవ్వా నీకు స్తోత్రము ఎలక్షన్స్ జరుగుచూ ఉండగా ప్రవ్వా ఎవరైతే అధికారులుగా మరి ఎలక్షన్స్లో ప్రవ్వా నామినేషన్ వేసి ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డని మీ పాదాలు చెట్టుచూ ఉన్నాను దేశ శ్రేయస్సు కొరకు ప్రవ్వా శ్రేయస్సు కొరకు ఈ యేసు కొరకు ప్రవ్వా పురోభివృద్ధి కొరకు ప్రవ్వా నీ రాజ్య స్థాపన కొరకు పురుకొల్పే వారిని ప్రవ్వా నాయకులనుగా మీరు ఏర్పాటు చేయమని అడుగుచున్నాను ప్రవ్వా నీ రాజ్య ప్రవ్వా ఎటువంటి ఆటంకము అవరోధము కలగకుండా దైవభీతి కలిగిన వారిని మీరు ఏర్పాటు చేసుకోమని అడుగుచున్నాను ఎవరు ఎటువంటి ఆలోచనలతో ఉన్నప్పుడు కూడా కార్యసిద్ధి కలుగొచ్చేవాడు నీవు మాత్రమే ప్రవ్వా నీవు హెచ్చవలసి ఉన్నావు ప్రవ్వా మేము తగ్గవలసి ఉన్నాము ప్రవ్వా నీకు స్తోత్రము ప్రవ్వా నీకు స్తోత్రము ఆత్మలో తగ్గింపు మాకు నాయకులుగా మీరు దయచేయమని అడుగుచూ ఉన్నాను రాజుల కొరకు అధికారుల కొరకు ప్రవ్వా ఈ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రవ్వా మా మానవులు నీవు స్వీకరిస్తూ ఉన్నావని మేము విశ్వసిస్తూ ఉన్నాము ప్రవ్వా నీకు స్తోత్రము రాను పాలకులు చేయండి ప్రవ్వా నీ సువార్తను ప్రోత్సాహపరిచే నాయకులను మాకు దయచేయమని అడుగుచూ ఉన్నాను ప్రవ్వా నీకు స్తోత్రము ఈ యొక్క విశాఖ పట్టణములో ఎంతమంది దీన సేవకులు ఉన్నారో ప్రవ్వా వారందరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను వారు చేసినటువంటి సేవా పరిచర్యను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను ప్రవ్వా పంజాబ్లో ప్రవ్వా ఒక సేవకులను భయంకరమైన దుర్భాషలాడుతూ ప్రవ్వా వారిని కొట్టుచు ప్రవ్వా మందిరాలను పాడు చేయటకు ప్రవ్వా ఏమాత్రము వెనుకాడకుండా మనుష్యులు క్రూర మృగాల వలె ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రవ్వా వారి మనస్సును మీరు మార్చండి ఇది క్రైస్తవ్యం మతము కాదు మార్గం అనేటటువంటి ప్రవ్వా గుర్తెరిగే ధన్యతలోనికి వారి మనోనేత్రాలు మీరు వెలిగించమని అడుగుచూ ఉన్నాను ప్రవ్వా నీకు స్తోత్రము ఒక మారు ప్రవ్వా దైవజనులు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రవ్వా వారి యొక్క సంపూర్ణ కుటుంబము వరిస్సా పట్టణంలో గ్లాడీ ప్రవ్వా వారి యొక్క బిడ్డలతో సువార్త ప్రకటిస్తున్నారు ప్రవ్వా సజీవ సమాధి ప్రవ్వా వారిని కాల్చివేసిన పరిస్థితి ప్రవ్వా ప్రియ సతీమణి దైవజనురాలు అయినప్పటికీ కూడా చలించకుండా ప్రవ్వా నాగట్టి మీద చేయి వేసి
వెనుతిరుగువాడు నాకు పాత్రుడు కాడని సెలవిస్తూ ప్రవ్వా వాగ్దానం చేత పట్టుకుని ప్రవ్వా హింసించు వారి కొరకు ప్రవ్వా వారి కొరకు ప్రార్థిస్తూ వారి కొరకు క్షమించే మనస్సు ప్రవ్వా ఆ సేవకురాలికి మీరు ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు ప్రవ్వా. ఏ పాటి వారము ప్రవ్వా, ఎటువంటి సమస్యలు మాకు ఇవ్వకుండా శాంతియుతముగా సుఖముగా మేము బ్రతుకుటకు మాకు ఇచ్చి ఎంతో గొప్ప ధన్యతను మాకు ఇచ్చావు ప్రభువా, నీకు స్తోత్రము. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా భర్తను బిడ్డలని మరి కోల్పోయినప్పటికీ కూడా ప్రభువా ఆ సేవకురాలు చలించకుండా ప్రభువా నీ సేవలో ముందుకు సాగిపోచున్నది ప్రభువా. అటువంటి మాదిరికరమైన జీవితము నాకు మాకు సంఘానికి మీరు దయచేయమని అడుగుచూ ఉన్నాను ప్రభువా, నీకు స్తోత్రము. విశ్వాస్యతలో స్థిరపరచండి, సర్వసత్యములోనికి మార్చండి ప్రభువా. సంఘాన్ని అతి పరిశుద్ధతలోకి మీరు మార్చండి ప్రభువా. ప్రభువా అంత్య దినాలలో దాసుల మీద దాసురాండ్ల మీద ప్రభువా యవనుల మీద వృద్ధుల మీద నా ఆత్మాభిషేకాన్ని నింపుతానని సెలవిస్తున్న దేవా నీకు వందనాలు ప్రభువా. వృద్ధులు కలలు కందురు, యవనులు దర్శనాలు చూస్తారని సెలవిస్తున్న దేవా నీకు వందనాలు. ఈ కడవరి దినాలలో సువార్త సంఘానికి ఉజ్జీవాన్ని మీరు దయచేయమని అడుగుచూ ఉన్నాను ప్రభువా, నీకు స్తోత్రము. అపవాది బంధకములను ప్రభువా ఛేదించే శక్తిని సువార్త సేవా సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయండి, దైవ భీతిని మీరు దయచేయండి ప్రభువా, నీకు స్తోత్రము. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా. దేశాన్ని మీరు దీవించండి ప్రభువా, మీ ముఖ కాంతిని మీరు ప్రజ్వలింప చేయండి ప్రభువా. అనేకమైన యవ్వన బిడ్డలు భయంకరమైన పాపములో జీవిస్తూ ఉన్నారు ప్రభువా, వారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. పాపాన్ని అసహించుకునే మనస్సు వారికి మీరు దయచేయండి, తల్లిదండ్రులను సన్మానించే మనస్సు వారికి దయచేయండి ప్రభువా. అవును ప్రభువా, తల్లిదండ్రుల మాటకు లోబడుతూ ప్రభువా నీకు స్తోత్రము. బుద్ధి జ్ఞానము సర్వసమ్మతులు మీ ఎదుటే గుప్తమై ఉన్నాయి కనుక అవి వారికి ధారాళంగా పొందుకున్నట్లు నీ జ్ఞానంతో నింపమని అడుగుచూ ఉన్నాను ప్రభువా, నీకు స్తోత్రము. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ యొక్క ప్రార్థన ఉజ్జీవ మరి సమావేశ కూడిక ప్రభువా నీకు మహిమకరంగా ప్రభువా, సంఘానికి నాకు మాకు ఆశీర్వాదకరంగా ప్రభువా నీకు స్తోత్రము. ఈ విశాఖ పట్టణానికే దీవెనకరంగా ఈ యొక్క ప్రార్థన ఉజ్జీవ కూడికను మీరు ఏర్పాటు చేసుకోనమని సకల మహిమ ఘనత ప్రభావము మీకు మాత్రమే ఆరోపిస్తూ క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో మనం అందరూ కూడా ఈరోజు ప్రత్యేకంగా మన సంఘం అంతా కూడా ఆ ప్రార్థన ఉజ్జీవం యొక్క ఆ ప్రార్థన ఆ అభిషేకం యొక్క అనుభవాన్ని మనం రుచి చూచి మన జీవితాలను కూడా అంతే లోతైన ప్రార్థన జీవితంలో నడిపించుకోవాలన్న ఆశతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడి. మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి, నువ్వు ఉన్నవాడు అనవాడు అయిన దేవుడు నాయన, ఇదిగో దీన స్థితిలో నేను ఉన్నప్పుడు నన్ను మనువనేది నీ కృప అని ఒక భక్తుడు తన హృదయ అంతరంగంలోంచి అనుభవపూర్వకమైనటువంటి చక్కని పాటను రాసి ఈరోజు మేము కూడా ఆ పాటను పాడుకుంటూ నీలో బలపడే గొప్ప కృప దయచేశాం ప్రభా. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు అని ఆనాడు ఇశ్రాయేలు మొర విని మోషే నేను ఈ భూమి మీదకి దిగి వచ్చాను అని నాయన నీకు నువ్వే ప్రార్థన ఆలకించు దేవుడు అని నాయన ప్రభా మాతో మాట్లాడిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు గాస్పుల్ బ్యాప్టిస్ట్ సంఘము ప్రార్థన ద్వారా శక్తి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని నీ సన్నిధిలో మా హృదయాలు కుమ్మరించుకొని మా ఆలోచనలు మా ఉద్దేశాలు మా ప్రణాళికలన్నీ కూడా నీ పాదముల దగ్గర పెట్టుకొని అయ్యా నీ చిత్తంలో మమ్మల్ని నడిపించండి నాయన దేవా. కడవరి దిన నాయన ప్రభా ఆ వర్ష నాయన అభిషేక వర్షము యొక్క అనుభవాన్ని మేము పొందుకున్నట్లు సహాయం చేయండి నాయన అని దేవా మరొకసారి నీ దాసుడిగా నీ సంఘపక్షంగా విజ్ఞాపన చేస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ప్రార్థన ద్వారా శక్తి సమావేశాన్ని మీరు ఆశీర్వదించండి. దైవజనులు యాంతోని రాజు గారు వారి సంఘము 10 మందితో ఇక్కడికి వస్తూ ఉన్నారు, అందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ సమయాన్ని నాయన తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో ప్రతిష్ఠించుకుంటూ నాయన మేము ప్రారంభిస్తుండగా ఇది మొదలుకొని నాయన కార్యాంతం వరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆత్మీయ మేలు పొందుకుని నాయన ఒక్కొక్కరు ఒక జ్వాలలుగా నాయన ప్రభ వెలిగింపబడి మండించబడి అనేక మందికి వెలిగించేటటువంటి దివ్యజ్యోతులుగా
నాయన గాస్పల్ బ్యాప్టిస్ట్ సంఘంలో ఉన్న చంటి బిడ్డ మొదలుకున్న పెద్దవారి వరకు పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ యేసు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి ఈ సమయాన్ని స్త్రీల సమాజం వరకు అప్పగిస్తూ ఉన్నాను. చక్కగా పాటలు పాడిన తర్వాత కొన్ని పాటలు యవనస్తులు కూడా పాడి దేవుని మహింపరుస్తారు. అందరు కూడా మరి చక్కగా దేవుణ్ణి ఆరాధించుకుంటూ దేవుని ఘనపరుచుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో ముందుకు కొనసాగుతాం. హల్లెలూయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. పరమదేవుడవని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి. పరమదేవుడవని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి. శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. దినదినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిప్రోవా. దినదినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యవు దిటముగా కొండపై చేసిన ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శత్రువు కనిను చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను. శత్రువు కనిను చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను. శాంతముతో నీ శత్రుల గోవక సలిపిన ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. హల్లెలూయా. నీ సాగిద యేసునితో నా జీవిత కాలమంతా. నీ సాగిద యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో
సాగేద యేసునితో నా జీవిత కాలమంతా నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా తల్లియే మరచిన తండ్రియే విడచిన తల్లియే మరచిన తండ్రియే
స్తోత్రం స్తోత్రం కృపగల దేవ ప్రేమగల యేసు మీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఈ దినము తండ్రి ఈ క్షణం ప్రభు మీ సన్నిధానంలో కూడుకుని ప్రభు మిమ్మల్ని మహింపరచడానికి తండ్రి గణపరచడానికి ప్రభు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఈ దినము ప్రభు ఈ క్షణము చూడలేక ప్రభు అనేక మంది బిడ్డలు ఎదిరించి ఉన్నారు తండ్రి. వారికంటే మేము గొప్పవారం కాదు కానీ ప్రభు మీ యొక్క ఉచితమైన కృపల ప్రభు మమ్మల్ని భద్రపరచుకునే తండ్రి ఇటువంటి ధన్యతను తండ్రి మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు వందనములు స్తోత్రములు తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపనం చేసుకుని అడుగుచున్న ప్రభు ప్రతి ఒక్కరిని కూడా తండ్రి పేరు పేరుని దీవించండి ఆశీర్వదించండి. మీ సన్నిధానములు మీ సేవలో ప్రభు మా సువార్త సేవా సంఘములో ఉన్న ప్రభు ప్రతి ఒక్క కుటుంబమును తండ్రి ప్రతి ఒక్క బిడ్డను మీరు ఎత్తిపట్టుకొని ప్రభు ఆత్మ ఎదుగుదలను మా అందరికీ దయచేయండి. ఏసయ్యా మీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఆత్మతో సత్యంతో తండ్రి ఇరగనెలిగే హృదయంతో తండ్రి మీకు మర్రపెట్టే భాగ్యాన్ని ప్రభు మా అందరికీ అనుగ్రహించండి. ఏసయ్యా మీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు తండ్రి పాటలో తండ్రి ప్రార్థన యందు తండ్రి మీరు మహిమ పొందినందుకు మీకు వేలాది వందనములు స్తోత్రములు తండ్రి. ఈ ఆరాధన అంతా కూడా ప్రభు ఆది నుంచి అంత వరకు తండ్రి మీకు మహిమార్థమే జరిగేలాగా సహాయం దయచేయండి. ఏసయ్యా మీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి మా సంఘ కాపరిని దీవించండి ఆశీర్వదించండి ప్రభు. మా కాపరికి ఇంతవరకు మీరు ఇచ్చిన ఆయుర ఆరోగ్యాలు బట్టి మీకు వందనములు స్తోత్రములు తండ్రి. మా కాపరి బ్రతుకు కాలం అంతా కూడా ప్రభు మీ కృపాక్షేమలు ఆయన వెంట ఉంచమని అడుగుచున్నాము. ఏసయ్యా మీకు వందనములు స్తోత్రములు తండ్రి. సంతోష్ పాష గారిని పాషం గారిని దీవించండి ప్రభు. యవన కాలంలో తండ్రి మీ పరిచర్యకి తండ్రి తండ్రి ఎంతగానో తండ్రి బలంగా వాడుకుంటున్న విధానం బట్టి మీకు వందనములు స్తోత్రములు తండ్రి. మీ బిడ్డలకు క్షేమం దయచేయండి ఆరోగ్యం దయచేయండి ప్రభు. ఆశీర్వాదాలతో నింపమని అడుగుచున్నాం ప్రభు. అనేక ఆత్మలతో తండ్రి నింపపరుడుకు సహాయం దయచేయండి ప్రభు. తండ్రి వారికి ఇచ్చిన పరిచర్యని తండ్రి నూరింతలుగా ఫలింప చేయండి. ఏసయ్యా మీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఏదైనా తండ్రి మీరు మా కొరకు ఆత్మీయ ఆహారం తండ్రి ఏదైతే సిద్ధపరిచి ఉన్నారో ప్రభు విని విడిచిపెట్టుకుని మా జీవితాలు మేము సరిచేసుకుని ప్రభు మీ యందు భయము భక్తి కలిగి జీవించే జీవితాలు ప్రభు మాకు అందరికీ అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అతి మిక్కిలి వినమ్రత అడిగి వేడుకొనిచున్నాను మా ప్రియ తండ్రి. ఆమేన్. యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా యేసయ్యా 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 వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా కృపచేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నీ కృపచేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నీ జాలి నాపై కనుపరచినందుకు వేలాది వందనాలయ్యా నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నీ జాలి నాపై కనుపరచినందుకు వేలాది వందనాలయ్యా నీ ప్రేమ నా
యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా పరలోక రాజ్యములో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా పరలోక రాజ్యములో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా నీ సాక్షిగా ఇళ్ళలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా నీ సాక్షిగా ఇళ్ళలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా యేసయ్యా 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 వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గలమెత్తి నిన్ను నేను గానమాడేదన్ రాజుల రాజు అని రక్షణ దుర్గమని నీ కీర్తిని నే కొనియాడేదన్ రాజుల రాజు అని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదన్ హల్లెలూయా నా యేసునాదా హల్లెలూయా నా ప్రాణనాదా హల్లెలూయా నా యేసునాదా హల్లెలూయా నా ప్రాణనాదా గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడవని గలమెత్తి నిన్ను నేను గానమాడేదన్ రాజుల రాజు అని రక్షణ దుర్గమని నీ కీర్తి నేను కొనియాడేదన్ రాజుల రాజు అని రక్షణ దుర్గమని నీ కీర్తి నేను కొనియాడేదన్ హల్లెలూయా నా యేసునాదా హల్లెలూయా నా ప్రాణనాదా హల్లెలూయా నా యేసునాదా హల్లెలూయా నా ప్రాణనాదా
క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యాలు చేయగలడని అద్వితీయుడవని ఆది సంబుధుడని ఆరాధించెద నిత్యము నిన్ను అద్వితీయుడవని ఆది సంబుధుడని ఆరాధించెద నిత్యము నిన్ను హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడవని గలమెత్తి నిన్ను నేను గానమాడెదను రాజుల రాజువని రక్షణ దుర్గమని నీకి నేను కొనియాడెదను రాజుల రాజువని రక్షణ దుర్గమని నీకి నేను కొనియాడెదను సాగరాన్ని రెండుగా చేసినాడని సాతాను శక్తులను ముంచినాడని సాగరాన్ని రెండుగా చేసినాడని సాతాను శక్తులను ముంచినాడని సర్వోన్నతుడవని సర్వా సంపన్నుడని సాక్ష్య గీతమునే పాడెదను సర్వోన్నతుడవని సర్వా సంపన్నుడని సాక్ష్య గీతమునే పాడెదను హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడవని గలమెత్తి నిన్ను నేను గానమాడెదను రాజుల రాజువని రక్షణ దుర్గమని నీకి నేను కొనియాడెదను రాజుల రాజువని రక్షణ దుర్గమని నీకి నేను కొనియాడెదను హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమయంలో మనందరం కూడా ఎస్ గౌరి వచ్చి ప్రార్థనలు నడిపించాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ప్రత్యేకంగా మన సంఘం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రార్థనా శక్తి సమావేశంలో పాల్గొన్న వారందరూ కూడా దేవునికి స్తోత్రం. వారు బలపరచబడుదురుగాక. అందరూ కూడా తల్ల వంచండి, మరి మోకరించండి. యవన బిడ్డలు ప్రార్థనలో మరి మమ్మల్ని మీరు సమర్పించుకుని దేవుని సన్నిధిలో బలపట్టకు దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని చక్కగా సద్వినియోగపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం తండ్రి దేవా, మీకు ఎన్నో వందనాలు ప్రభా. రాజుల రాజా, రానై ఉన్నవాడా తండ్రి, ప్రతి ఒక్కరిని దేవా నీ ప్రేమతో నాయన ఆశీర్వదిస్తూ దీవిస్తూ నాయన సుఖ జీవనాన్ని ఇచ్చిన తండ్రి మీకు స్తోత్రం. సజీవ లెక్కల్లో ఉంచిన నా తండ్రి మీకు స్తోత్రం. నాయన ఈ ఆరాధనలో నీకు ఎవరైతే రావాలో ప్రతి ఒక్కరిని దేవా నీ నీడలో తీసుకురండి ప్రభా. ఎండ దెబ్బ తగలకుండా చూస్తానన్ను వాడా నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డని తీసుకురండి ప్రభా. నీ వాక్యమనే ఆహారం దినదినము మాకు పెడుతున్నావు తండ్రి. ఏ వాక్యం కూడా మేము మిస్ అవ్వకుండా తండ్రి నీ బాటలో నడవడానికి, నీ రాజ్యంలో మేము నీ రాకళ్ళు ఎత్తబడ్డానికి తండ్రి మాకు ఎంతగానో ఆధారపడే
మీ వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టకుండా ప్రభా మా మనసులతో విని గ్రహించి వారుగా మమ్మల్ని చేయండి. ఎలా అయితే మేము బ్రతకాలో అలా మమ్మల్ని నడిపించండి అయ్యా. వచ్చిన దైవ సేవకులను బట్టి మీకు స్తోత్రం, వచ్చిన మీ బిడ్డలను బట్టి మీకు స్తోత్రం, యవనస్తులను బట్టి స్తోత్రం అయ్యా. ఈ ఆరాధన అంతట్లో మీ పరిశుద్ధాత్మని మాకు తోడుగా ఉంచి మీ ఆదరణ మాతో ఉంచమని ఈ ఆరాధన మరొక్కసారి జ్ఞాపకం చేసుకొని వచ్చిన దైవ సేవకులను బట్టి మీ కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు వారి నామములో మిక్కులు బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట పాడాలని ఆహ్వానిస్తూ ఉన్నాను. యేసుని వరా
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మైక్ ఇచ్చి అమ్మా, అదే ఇచ్చి నాకు ఇచ్చి వెలుగొచ్చు. హల్లెలూయా. వేరు సార్. ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా, ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా, ఎంతో కృపను చూపి దీవించినావయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా. పాపాల సంద్రమందున పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధుని చేసావయ్యా, పాపాల సంద్రమందున పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధుని చేసావయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా, ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా, ఎంతో కృపను చూపి దీవించినావయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా. నా పాప శిక్ష శిలువపై భరించినావయ్యా, నా లోపములను భరించి క్షమించినావయ్యా, నా పాప శిక్ష శిలువపై భరించినావయ్యా, నా లోపములను భరించి క్షమించినావయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా, ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా, ఎంతో కృపను చూపి దీవించినావయ్యా, ఏ రీతి
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దుర్గారామ వచ్చి మళ్ళందరినీ కూడా ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. స్తుతి 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 పరిశుద్ధుడైన దేవా, ప్రేమ నమ్మకలేసు ఏ ప్రభునైనా ఉదయించి ప్రభు ఇంతవరకు మమ్మల్ని సజీ లెక్కలో కాసి కాపాడేందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం. ప్రభునైనా ఇంతవరకు పాటలో మహిమ పొందినట్టు యేసయ్య స్తోత్రం తండ్రి. నైనా చిన్న బిడ్డలు ప్రభు తండ్రి అందరూ కలిసి ప్రభు నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి భాగ్యాన్ని మాకు ఎంతగానో అనుగ్రహించున్నావు ప్రభు. నా ప్రేమ గల యేసయ్య తండ్రి నైనా కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభునైనా. అలాగే ప్రభు తండ్రి ముఖ్యంగా మా పాస్టర్ని దీవించి ఆశీర్వదించండి ప్రభు. సంతోష పాస్టర్ని దీవించండి, పాస్టర్ గారు దీవించండి, ఇచ్చిన ఇద్దరు బిడ్డలు దీవించి ఆశీర్వదించి ప్రభు మంచి భవిష్యత్తు బిడ్డలకు అనుగ్రహించి మడిసిన ప్రభా స్తోత్రం తండ్రి. నాయన తండ్రి బిడ్డలు ఇద్దరు తండ్రి నాయన నీ సేవ చేసిండుగా ప్రభు నాయన నూరింతల అభివృద్ధి దయచి మడిసినాం ప్రభు నాయన. అనేకమంది కార్యక్రమాలు ఎన్నో జరిపిస్తున్నారు ప్రభా తండ్రి నాయన. మంచి బిడ్డల ప్రభు మంచి తలంతులు ఇచ్చిన ప్రభా నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం ప్రభు. అనేకమంది బిడ్డల ప్రభా తండ్రి కోసం ప్రార్థించండి కాబట్టి ప్రతి బిడ్డ నీ రక్షణ పొంది ప్రభు నాయన నీ సిలువ సేటును మరుగుపరచుకు మడిసినాం ప్రభు నాయన. అంచుకాల సమయంలో మేము జీవించున్నాం ప్రభు నాయన. ఏ క్షణానికి ఎలా ఉంటుందో మాకు తెలియదు కానీ ప్రభు నాయన సమస్తం ఎరిగిన దేవుడు ప్రభా. ప్రతి బిడ్డ ప్రభు నాతని నీ వాక్యం విని ప్రభా తని నేనే గ్రహించే హృదయాలు దయచండి ప్రభు నాయన. అతని ఈనగల సౌల్యం గ్రహించే హృదయాలు దయచండి ప్రభు నాయన. మా జ్ఞానం కాదు కానీ ప్రభు నీ జ్ఞానం మాకు దయచి మడిసినంత స్తోత్రం అతని నాయన. ఇప్పుడు తండ్రి నాయన వాక్యలోకి ఇలుసుండగా ప్రభు నాయన వచ్చిన పాస్టర్ గారిని దీవించండి, ఆశీర్వదించిన ప్రభు నాయన. ఆ పాస్టర్ గారు వాక్యం చెప్పిస్తుండగా ప్రభు మా హృదయాలకు తని నాయన తని వాక్యం తని నెమరేసుకుని హృదయాలు మాకు దయచేమడిచిన ప్రభు నాయన. అలాగే ప్రేమ కలిసే తండ్రి అనేక అన్నింటి బిడ్డలు ప్రభు నాయన నీ సన్నిధికి రాలేకపోతున్నా ప్రభు. ప్రతి బిడ్డ నీ సన్నిధికి వచ్చినట్లు దయచేమడిచిన ప్రభు నాయన. ప్రతి బిడ్డ నీ రక్షణ పొందినట్లు సహాయం దయచేమయ్యా యేసయ్యా తండ్రి నాయన. ఈ భాగ్యాన్ని మాకు అంతగానో అనుగ్రహించిన ప్రభు. అనేక బిడ్డల ప్రభు అది గ్రహించలేకపోతున్నారు ప్రభు తండ్రి. దయచేసి ప్రభు ప్రతి బిడ్డకి తండ్రి నాయన ప్రతి బిడ్డ నీ సన్నిధికి వచ్చి ప్రార్థించి వంతుల బిడ్డలు నిలబెట్టి నడిచిన ప్రభు స్తోత్రం తండ్రి నాయన. ఈ మధ్యకాలం సమయంలో ప్రభు తండ్రి నాయన తండ్రి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి ప్రభు నాయన నీ సిలుసాటును మరుగుపరచుకు నడిచిన ప్రభు. ఇటు నీ ఎండ దెబ్బ వడదెబ్బ తగలకుండా ప్రభు నాయన నీ రెక్కల కన్నా ప్రతి బిడ్డనే తండ్రి భద్రపరచుకు నడిచిన ప్రభు స్తోత్రం తండ్రి నాయన. మాలో ఎటువంటి పొరపాటు ఉంటే దయచేసి క్షమించండి తండ్రి నాయన. నోటి మాట వల్ల కొంత చూపు వల్ల నడక వల్ల ప్రభు ఎటువంటి దోషాలు ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించు ప్రభు తండ్రి నాయన. నీ సిలుసాటుకు మమ్మల్ని మరుగుపరచుకోమని ప్రభు నాయన. వాళ్ళు ఎటువంటి తప్పులు క్షమించి చిన్న ప్రార్థన పాత్ర వద్దకి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామ నడుస్తున్నాం తండ్రి. ఆమేన్. మరి సమయంలో అప్పలకొండ ఆంటీ గారు కూడా మన ప్రార్థనలు నడిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. హల్లెలూయా. పరిశుద్ధుడ 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 మహోన్నతుడ మహాగండ సర్వాధికారి సర్వసృష్టిమంతుడ అనేక వందనాలు ప్రభా. ఆది అంతం నుంచి భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అనేక వందనాలు ప్రభా. నా తండ్రి జనాన్ని ప్రభాని మంచి తండ్రి జనాన్ని మాకు సమకూర్చున్నా నీకు మా ప్రేమ కొరకు వందనాలు. నీ మందిలో జరుగుతున్న ఆరాధనలో ప్రభా నా తండ్రి నీవు నా తండ్రి ప్రార్థన ఆలకించి దేవుడివి హృదయాలు పరిశీలించిన తండ్రివి ఈ కూడికను దీవించండి, ఆశ్రయించండి. ఈ కూడిక ద్వారా ప్రభా మీ ఆత్మీయంగా ప్రభా నాన్న బలవన్న పొందుకునేవారుగా నీ వాక్యం మా హృదయాలు ఉంచుకునేవారుగా ప్రభా నీకు లోబడే బిడ్డగా నా తండ్రి నీ అంత భయభక్తులు బిడ్డగా ఉండేవని సహాయం చేయడు తండ్రి. నీ మహిమలో ప్రభా అందరినీ జ్ఞాపకం చేసుకున్న దేవానికి అందనాడు స్తోత్రముడు తండ్రి. నీ రాకడి కొరకు రాజ్యం కొరకు ప్రభా నా తండ్రి నాయన అనేక నాయన నా తండ్రి నాయన పోరాటాలు ప్రభా నా తండ్రి నాయన పోరాటకు సహాయం చేయండి ప్రభా. అంధకార చీకటి శత్రులతో ప్రభా నా తండ్రి నాయన అనేక బిడ్డలు నశించుకొని కొత్త ఆత్మ కొరకు ప్రభా నా తండ్రి అయ్యా మెరుగుగలిగి ప్రార్థించి సహాయం అనుగ్రహించండి తండ్రి నాయన. మాకు ఇచ్చిన ధన్యత మాకు ఇచ్చిన భాగ్యం ప్రభా నాయన ప్రతి ఒక్క ఆత్మ నశించుకొని ప్రతి ఒక్క ఆత్మ కొరకు ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో నాయన పెడుతున్నాం తండ్రి నాయన. నా తండ్రి తెలిసి తెలియక ప్రభా నా తండ్రి నశించిపోతున్నారు ప్రభా నా తండ్రి అయ్యా మాకు ఎంతో చింత ప్రభా నీకు వందనాడు ప్రభా. మాకు ఇచ్చిన రక్షణ మాకు ఇచ్చిన నిరీక్షణ నా తండ్రి మాకు ఇచ్చిన భయభక్తులు ప్రభా నా తండ్రి అనేబడి ఎవడన్నా సహాయం చేయండి దేవా నీకు వందనాడు స్తోత్రముడు తండ్రి. నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డతో మాట్లాడుతున్న దేవా నీకు వందనాడు. ఈ మధ్యాహ్నం కూడా సమయాన్ని నాటి నీతివంతుని జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ప్రభా నాయన ఒక్కొక్కరితో మాట్లాడు ప్రభా. ఈ దినాన్ని ప్రభా నీ దాసులు ఎవరైతే ఏర్పాటు చేసుకున్నావా ప్రభా నీకు స్తోత్రము తండ్రి నాయన. నీకు ముత్యాలంటే వాక్యాలు ప్రభా నాయన నా తండ్రి మేము నాయన అనుదినము నాయన ఎవరు వేసుకునే జ్ఞానం మాకు అనుగ్రహించాడు ప్రభా. మనం బలపడడానికి నువ్వు కృప చూపించాడు తండ్రి నీకు వందనాలు. ఇన్నిటి వాళ్ళు విశ్వాసం అనుగ్రహించాడు
అనుగ్రహించినాను తండ్రి నాయన. మరి ప్రాంతాల్లో అనేక బిడ్డలు ఉండిస్తున్నారు ప్రభా నా తండ్రి నాయన. అటు బిడ్డలకి విశ్వాసం అనుగ్రహించి నీ కృపలో జ్ఞాపకం చేసుకున్న దేవా నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధ అనేక నాయన ఆరాధనలు ప్రభా నా తండ్రి. నీ దాసులతో నడిపిస్తున్న దాని కొరకు నీకు వందనాలు ప్రభా నా తండ్రి. అయ్యా మరి యవనస్థ అయితే ఏమి నీ నాన్న సండే స్కూల్ బిడ్డలు అయితే ప్రభా, స్త్రీలు పురుషులు అందరూ ప్రభా నా తండ్రి నాయన నా తండ్రి వినుటకు ప్రభా నా తండ్రి, నీ అద్దుకున్నటకు ప్రభా నా తండ్రి, నీ సిలువను ధ్యానించడానికి నీ సిలువ వద్ద నా మీ ఉండటకు సహాయం చేసి ప్రభు చూపించమని ఆరాధన అంతలో ప్రభుకు అనుచుట్టించి కాప నడిపించి క్రమంగా మర్యాదగా మాకు అనుకూలంగా అతను నాతో మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధమని అడిగి వేడుకొని చిన్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అబ్బా ప్రైస్తలా చాలా సంతోషం. యాక్చువల్లీ ఈరోజు ప్రత్యేకంగా ఈ ప్రార్థన ద్వారా శక్తి సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏమిటంటే, కడవర దినాలు అంచె దినాలు దేవుడు ఎలాగా ముందుగానే బయలుపరిచాడు. జరుగుతున్నటువంటి వాటిని ఒక్కసారి పరిశీలించాలి. పరిశీలించి దానికి అనుగుణంగా మనం కూడా మనల్ని మనము బలపరుచుకోవాలి, సిద్ధపరచుకోవాలి. ఇది మొట్టమొదటి పాయింట్. రెండవది, అపవాదితో పోరాడేటటువంటి పోరాట పటిమను కూడా మనము సంపాదించుకోవాలి. ఎంత బలపరుచుకున్నా, ఎంత బలమున్నా, ధైర్యం లేకపోతే గిద్యోను లేక మూలన కూర్చుని గోధుమలు జల్లుకోవడమే. కానీ గిద్యోనులో ఉన్నటువంటి బలాన్ని బయట పెట్టి, నాయనా నువ్వు ఉండవలసింది ఇక్కడ కాదు, నువ్వు ఉండవలసింది యుద్ధరంగంలో అని పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా అయితే గిద్యోను బలపరిచాడో, అలాగా మనము రెండవ పాయింట్ ఏమిటంటే, మనల్ని మనము పోరాట పటిమ కలిగిన వారిగా మనల్ని మనం బలపరచుకోవాలి. అంటే ఏంటి? మనలో ఉన్న భయాల్ని, అలాగే కొన్నిసార్లు ఏమీ చేయలేనటువంటి ఆ అటువంటి నిశ్చేతన అంటే చైతన్యం లేనటువంటి ఆ పరిస్థితిని మనము దాటేటటువంటి, మరి అలాగే ఒక సైనికుడు వంటి పోరాట పటిమ కలిగినటువంటి వారుగా రెండవది మనము తీర్చిదిద్దుకోవాలి. మూడవది, మనకున్నటువంటి గొప్ప ధైర్యం ఏమిటంటే, ఆయన చిత్తానుసారంగా మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆల్. కాబట్టి దేవుడు మనకి ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. ఏమిటంటే, ఏ పేతురు, నువ్వు దేన్ని బంధిస్తావో నేను దాన్ని బంధిస్తాను, నువ్వు దేన్ని విప్పుతావో నేను దాన్ని విప్పుతాను. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప కృప. ఇది మనం ఏమిటంటే మరి నాలుగో పాయింట్. ఇప్పుడు ఐదో పాయింట్ ఏమిటంటే, ఒంటరిగా చేసే పోరాటంలో కొంత మనము శ్రమను తీవ్రమైనటువంటి లేకపోతే ఎదురుదాడిని ఎదుర్కొంటాం. కానీ బైబిల్లో దేవుడు యేసు ప్రభు ఏమి ఇచ్చాడంటే సెలవు, సంఘానికి ఇచ్చినటువంటి బలం దేవుడు ఇంకెవ్వరికి కూడా. అందుకని ఎక్కడ ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తారో అక్కడ ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. ఇది సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప తాళం చెవి. కాబట్టి ఈ 5 విషయాలు, మొట్టమొదటి ఏంటంటే మనల్ని మనము గమనించుకోవాలి. రెండోది మనల్ని మనము బలపరుచుకోవాలి. మూడోది పోరాట పటిమ కలిగిన వారుగా ఉండాలి. నాలుగవది ఏంటండి, మనము ఏమన్నాను, నాలుగోది మర్చిపోతున్నారు, ఎదుర్కొనేవారుగా. అంటే ఆ అవకాశం వస్తే పోలేదు 4 విషయాలు అనుకోండి, నాలుగో విషయం. కాబట్టి ఇద్దరు ఏకీభవించి ఎక్కడైతే అడుగుతారో అక్కడ ఏమొచ్చేస్తాడో దేవుడు దాన్ని బలపరుస్తాడు. అది దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి కృప. మరి ఈరోజు మన భారతదేశానికి గొప్ప పండుగ రోజు. నేను ఆదివారం మరి సిఎస్ఐ చర్చ్ బెంగళూరులో, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అంటే బ్యాప్టిస్ట్ చర్చ్, లోదరన్ చర్చ్, సిఎస్ఐ చర్చ్, వాటిలోకి ఎవడు వెళ్ళేవాడు కాదు. ఏదో ఇండిపెండెంట్గా ఒంటరిగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు. కానీ నేను ఆదివారం ఏం జరిగిందంటే, అంత పెద్ద సిఎస్ఐ చర్చ్లో కూడా ఆరాధన జరుగుతుంటే పులిపెట్టం దగ్గరికి వెళ్ళిపోయాక పాస్టర్ గారి మీద దాడి చేసేటటువంటి స్థితి. ఆస్ట్రేలియాలో మర్మారి ఇమ్మాన్యుయల్ గారు, వారు ఆర్థడాక్స్ గుడ్ షెపర్డ్ చర్చ్ పాస్టర్ గారు. ఆయన ఆస్ట్రేలియాలో ఒక బలమైనటువంటి దైవజనుడు, దేనికి కూడా భయపడ్డనమాట. ఉన్నమాట అంతా కూడా ప్రపంచానికి ఆయన సువార్తను చాటి చెప్తూ సంఘాన్ని బలపరుస్తున్న వ్యక్తి. ఆయన కూడా ఆరాధనలో బలంగా వాక్యం చెబుతుంటే ఒకడు వెళ్ళి అతన్ని
కత్తి పెట్టి మరి వాకింగ్ చెప్తున్న సమయంలోనే పొడి చేశాడు 4-5 సార్లు. అతను వెంటనే మళ్ళీ హాస్పిటల్. అయితే దేవుని దయ వల్ల 2 రాత్రి ఆయన క్షేమంగా ఉన్నారని చెప్పి మరి మరొకసారి ఫేస్బుక్లో. అంటే ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే ఇప్పుడు అపవాది అంత బలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఎంచుకున్న ప్రార్థన ఏమిటంటే, ప్రభువా రాబోయే దినాల్లో నువ్వు శాసనాలు మార్చినటువంటి దేవుడు. హల్లెలూయా. శాసనాలను సైతం మార్చగలిగినటువంటి శక్తివంతమైనదే ప్రార్థన. హల్లెలూయా. అది మనము ఒక గొప్ప ఆయుధముగా ధరించుకోవాలి. వీ హ్యావ్ టు క్యారీ ది వెపన్ ఆఫ్ ప్రేయర్. కాబట్టి ఈరోజు మనం గాస్పుల్ బ్యాప్టిస్ట్ సంఘముగా మనమందరూ కూడా ఇక్కడ ప్రార్థన చేసుకుని ఒక అరపూట, అంటే మీ సెలవు దినాన్ని కూడా నేను దొంగిలించాలని కాదు, కానీ ఇక్కడ ఒక అరపూట మనం ప్రార్థన చేసుకుని మనల్ని మనం బలపరుచుకొని రాబోయే దినాలు కూడా రాబోయే క్షణం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఆ ఉద్దేశంతో మరి నేను ఈ యొక్క ప్రార్థన కూడా ఏర్పాటు చేయడం జరిగింది అని అనుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలని నేను ప్రభుపేట కోరుతూ ఉన్నాను. ఆ యొక్క ఉద్దేశంతో మనలందరినీ కూడా ఆ ప్రార్థన మంట రుచిలోనికి, ఆ అనుభవంలోనికి ఇంకా మనల్ని మనం సిద్ధపరచుకోవాలనే ఉద్దేశంతోనే మరి దైవజనులు ఆంతోని రాజ్ పాస్టర్ గారిని కూడా, అనే మీకు ఈరోజు ఖాళీ ఉందంటే ఉంది నాయన అంటే, అయితే వచ్చి మమ్మల్ని బలపరచండి, ఆ ప్రార్థన మంట రుచి మా వాళ్ళు కూడా బాగా అంటుకోవాలి అన్న ఆశతో ఆయన్ని కూడా మరి సమయాన్ని మన కొరకు కేటాయించుకునే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇంకొక ప్రత్యేకమైనటువంటి అవకాశం ఏమిటంటే, నిన్న మొన్న యాక్చువల్లీ స్త్రీల కొట్టంలో సాక్ష్యం చెప్పమని మరి యానీ సుందరం ఆంటీ గారిని నేను పిలిచాను. మీ అందరికీ కూడా తెలుసు, అప్పటికి ఇప్పటికి అన్న 2 కోణాలు ఆంటీలో మీరు చూడాలి. కాబట్టి ఆవిడ సాక్ష్యం చెప్పాలనే ఆశతో మన స్త్రీల కొట్టడానికి అనుకున్నాను, కానీ ఆమెకి అనారోగ్యం వల్ల రాలేకపోయారు. అలాగే ఇప్పుడు నేను సువార్త కొట్టలో అనుకున్నారు కానీ అదే రోజు ఒకళ్ళు చనిపోవడం వల్ల అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి. దేవుని మహాకృప, మరి దైవజనులు కూడా మన మధ్యకు వచ్చున్నారు. ఈ సమయంలో మరి మన మధ్యనటువంటి యానీ సుందరం ఆంటీ గారిని నేను వచ్చి మరి తన యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాలని నేను ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాను. అందరు కూడా చప్పట్లు కొడుతూ మరి ఆంటీని ఆహ్వానిద్దాము. చెప్తారు కానీ ముందుగా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ ఆంటీ మన లోదరన్ చర్చ్, పెందుత్తు లోదరన్ చర్చ్లో మరి దాసరి జాన్ సుందరం గారు కానీ ఆంటీ గారు వాళ్ళిద్దరూ ఆ సంఘాన్ని ఎంతగానో బలపరిచి ఈరోజు పెందుత్తులో లోదరన్ సంఘం ఒక లెక్కలో ఉంది అని అంటే ఆ భార్యాభర్తల యొక్క కృషి అందులో చాలా ఉంది. మరి ఇక్కడ ఎలాగైతే స్త్రీల సమాజంలో మణి అక్క ఎలాగుంటుందో అలాగా ఆ సంఘంలో మరి యానీ సుందరం గారు అటువంటి పాత్రను తీసుకున్నారు. దరిదాపులు 33.5 ఎంత సంవత్సరం సర్వీసు తన జీవితంలో ఆవిడ మరి ఆర్మీ నర్స్, యుద్ధాల్లో మరి సైనికులు చేస్తారు కదా, అలాగే మా అంకుల్కి దొరికేసింది ఆవిడ. సో అటువంటి సేవకురాలు నర్స్ ఆవిడ, బిఎస్సి నర్సింగ్. తర్వాత ఆమె దుబాయ్లో వెళ్ళి దరిదాపులో 30 సంవత్సరాలు మరి అక్కడ మరి హాస్పిటల్లో తన సేవలు అందించి ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను ఎక్కువగా ఆత్మీయంగా బలపరిచే, మన ప్రేమించేటటువంటి ఒక తల్లిదండ్రులు వీళ్ళిద్దరూ కూడా ఈవిడ తయారైతే ఎంత అఫీషియల్గా ఉంటారో, కానీ ఇప్పుడు ఆవిడ చెప్పే సాక్ష్యంలో అంటే ఒకప్పుడు ఈవిడ అంత ఇదో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆవిడ చెప్పే సాక్ష్యాన్ని మీరు వినండి. దేవుని ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నన్ను ప్రేమించి నన్ను ఆహ్వానించిన సంఘ కాపరికి, సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ సమయాన్ని నేను వ్యర్థం చేయను, టోకీగా చెప్తాను. నేను పుట్టి పెరిగింది క్రైస్తవ ఫ్యామిలీ ఏనండి. పుట్టినప్పటి నుండి పూర్వీకుల నుండి లూథరన్ బ్యాక్గ్రౌండ్. అయితే ఆ లూథరన్ బ్యాక్గ్రౌండ్లో పెరిగి సండే స్కూల్ నుండి యూత్ నుండి అన్ని విషయాల్లోనూ చాలా యాక్టివ్గా ఉండి ముందుకు వెళ్తూ ఉండేవాళ్ళం. మా నాన్నగారు అసలు ఒప్పుకునేవారు కాదనమాట లేట్ అయినా. ఇది చర్చిలు శుభ్రం చేయడంలో కానీ అలాంటి యాక్టివిటీస్ అన్నీ అట్లా ఉండేవాళ్ళము. అలా పెరిగి పెద్ద అయిన తర్వాత చాలా అలానే పెరిగాము. అప్పుడు నేను అనుకునేదాన్ని
దేవుని సేవ అంటే ఇదే, నేను ఏమీ తప్పు చేయడం లేదు, దేవుని సేవలో ఉంటున్నాను, దేవునిలోనే ఉంటున్నాను, దేవుని సంఘ పరిచర్యలో ఉంటున్నాను అని అలాగే అనుకునేవాళ్ళం అనమాట. అలా పెరిగి పెద్ద అయిన తర్వాత నేను విశాఖపట్నం ఏంటది రైల్వే హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ అయ్యాను అనమాట ఇక్కడ. అయితే ఒక సిస్టర్ అనమాట, పెద్ద ఆవిడ హిందూ బ్యాక్గ్రౌండ్ కన్వర్ట్ అయిపోయి వచ్చారు. ఆవిడ అస్తమానం పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తా ఉండేవారు. నేను ఆవిడని ఖండించేదాన్ని అనమాట. మీరు వాక్యం ఏంటి, మీరు డ్యూటీ టైంలో వాక్యం చెప్తున్నారు, మీరు డ్యూటీ చేయకుండాను దేవుడిచ్చిన డ్యూటీ మీరు సంపూర్తి చేసి మీ ఖాళీ ఫ్రీ టైంలో వచ్చి వాక్యం చెప్పండి అని అసలు ఆవిడని చాలా ఎప్పుడు వచ్చినా సరే నేను నిరాకరించేదాన్ని అన్నమాట. డ్యూటీ టైంలో మాత్రం మీరు వచ్చి వాక్యం చెప్పొద్దు, మిగతా టైంలో వచ్చి మీరు చెప్పండి, ఎందుకంటే ఇది మీరు డ్యూటీకి ఇచ్చిన టైం, డ్యూటీ మీరు జీతం తీసుకుంటున్నారు, మీరు ఆ జీతానికి చేయండి, అంతేగాని వచ్చి ప్రార్థనలు చేయొద్దు అని చాలా చెప్పేదాన్ని అనమాట. ఆవిడ నా గురించి చాలా ప్రార్థన చేసేవారట, మరి నాకు తెలీదు. ఆ తర్వాత ఒకరోజు నైట్ డ్యూటీలో ఉన్నాం ఇద్దరం కలిసి, ఇంకా ఈ బాబాయ్ దొరికిపోయాను అనుకున్నాను. అయితే ఆవిడ వచ్చి, అమ్మ నీ వార్డులో ఎవరు పేషెంట్స్ లేరు, నా వార్డులో కూడా ఎవరు పేషెంట్స్ లేరు, మన ఇద్దరం ప్రార్థన చేసుకుందామని ఒక దుప్పటే వేసింది కింద ఆవిడ. ఇంకా అనుకున్నాను, అమ్మ బాబాయ్ ఇంకేమి నన్ను వదిలేదు లేదని చెప్పేసి, సర్లే అని నాకు ఇష్టం లేదు అసలు డ్యూటీ టైంని ఇలా ప్రార్థనలు ఉపయోగించడం. అందుకని ఆవిడ పక్కన నేను కూడా మోకాళ్ళు వేసి కూర్చున్నాను. అట్లా ఒక 10-15 నిమిషాలు అయిన తర్వాత మరి నాకు ఏమైందో నాకు తెలియదు, కానీ ఒక ఆయన నా ముందు నిలబడ్డారు. నేను ముఖం చూడలేకపోతున్నాను, ఎంత పైకి చూసినా ఆయన పైకి వెళ్ళిపోతున్నారు, కానీ నేను పాదం ఒక్కటే కనపడుతోంది నాకు. ఆ తర్వాత నేను అన్నొచ్చి, సాతానా ఏంటి ఈ టైంలో నేను ప్రార్థన కూర్చుంటే నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని గట్టిగా అన్నాను అనమాట. అనేసరికి అసలు ఆయన కళ్ళల్లోనే నాకు ఇప్పటికీ బాగా గుర్తు, ఇంకా ఒకలాంటి కోపం వస్తే కళ్ళు ఎర్రగా అయిపోతాయి చూడండి, అట్లాగా నాకు చాలా భయం వేసింది. అలా కనిపించి మాయమైపోయారు అనమాట. ఇంకా ఆ తర్వాత నాకు ఏమైందో తెలియదు. అప్పుడు మొదలుపెట్టిన ప్రార్థన అంటే నేను తెల్లారుజాము 4 గంటల వరకు చేస్తూనే ఉన్నానంట. నా పక్కనున్న ఆవిడ చాలా ఆశ్చర్యపోయింది, ఏంటి ఈ అమ్మాయి, నాకు అసలు ఈ దేవుడు అని తెలియదు, అంటే క్రిస్టియన్ల బ్యాక్గ్రౌండ్లో పెరిగినా నాకు అంత లేదన్నమాట. ప్రార్థన చేసుకుంటే చాలు, సండే స్కూల్ చేసుకుంటే చాలు, అది సరిపోతుంది అనుకున్నాను, కానీ దేవుడికి అది సరిపోదన్నమాట. నేను మీకు చెప్పేది ఏంటంటే, మనం అనుకుంటాము ప్రార్థన చేసుకుంటున్నాము, దివారాత్రులు దేవునితో ఉంటున్నాము, అన్నీ అడుగుతున్నాము అని అనుకుంటాం, కానీ దేవునికి అది కాదు, అది సరిపోదు. ఆయనకు కావాల్సింది ఏంటంటే, నీవు మారి ఎవరిని మార్చగలిగావు, ఒక్క ఆత్మనైనా రక్షించగలిగావు, అదొక్కటే మనల్ని అడుగుతాడండి ఆయన. మీరెంత ప్రార్థన చేసుకోండి, దివారాత్రులు ప్రార్థనలో గోజాడండి, ఎన్ని చేయండి, కానీ మీరు మనం లెక్కప్ప చెప్పుకోవాల్సింది ఏమంటే, ఒక్క ఆత్మనైనా రక్షించాలి. అది మెయిన్ అనమాట. మనం క్రైస్తవులుగా పుట్టి దేవునిలో పెరుగుతున్నప్పుడు మనమే ఇదైపోవడం కాదు, కానీ దేవునిలోని ఒక ఆత్మనైనా రక్షించాలి. ఎందుకంటే దేవుడు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలోని చూస్తే వాళ్ళందరికీ ఏమని చెప్పాడండి, సర్వసృష్టికి మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి అని ఆజ్ఞాపించాడు. సర్వసృష్టికి ఆ ఒక్కలే వెళ్ళి వెళ్ళి చెప్పలేరు కదా. ఆయన అర్థం ఏంటంటే, సర్వసృష్టికి వెళ్ళి అందరూ వెళ్ళాలి, అందరూ భాగస్వాములు కావాలి. ఆ చెప్పిన పేతురికి కానీ, లేకపోతే శిష్యులకు కానీ, లేకపోతే అక్కడ ఉన్న 3000 మంది ఎవరైతే మారారో ఆ రోజు వాళ్ళకొక్కరికే చెప్పట్లేదు ఆయన. సర్వసృష్టికి వెళ్ళి అంటే సర్వసృష్టిలో ఎంతమంది ఆయన నమ్ముకునే వాళ్ళు ఉన్నారో, ఒక్కొక్క ఆత్మని రక్షించగలిగితే సర్వసృష్టి మారిపోతుంది కదండి కదా. ఒక్క ఆత్మను రక్షిస్తే మనున్న ఇండియాలో ఉన్న ఇన్ని కోట్ల మంది జనాభాలోనూ మనం ఎంతమంది ఉన్నాం క్రిస్టియన్స్, ఒకవేళ అనుకోండి 30 లక్షల మందో 60 లక్షల మందో 1 కోటి మందో అనుకోండి, 1 కోటి మంది అయినా ఒక్క ఆత్మను రక్షిస్తే 1 కోటి మంది రక్షింపడతారు కదండి. అందుకని మన ప్రణాళిక ఏమని ఉండాలంటే, కనీసం మనం మరణించక ముందు 1 ఆత్మనైనా మనం రక్షించాలి. అదొక గోల్ కింద మనం పెట్టుకుంటే, మనం ఒక గోల్ పెట్టుకుంటాం మన జీవితాల్లో, మనం ఇల్లు కట్టుకోవాలి, మనం ఇది చేసుకోవాలి, పిల్లల్ని చదివించాలి, లేకపోతే ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాము. తల్లులుగా మనది సహజమే, పిల్లల గురించి మనం కష్టపడతాము, పిల్లల్ని పెంచాలని, వాళ్ళని ఒక స్థితిలో ఉంచాలని తల్లిగా మనం కోరుకుంటాము. మనకి ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎవరేమనుకున్నా సరే అన్నిటికీ పోరాడి ఎదిరించి పిల్లల కోసం మనం ఏదైనా చేయడానికి మనం సిద్ధపడతాము. మనకు తెలుసు, మీకు అందరికీ తెలుసు, తల్లులుగా మనం ఎన్ని నిందలు పడతామో. పిల్లలే మనల్ని ఒక్కొక్కసారి నిందిస్తారు కదండి. మనం కన్న పిల్లలు ఒకసారి ఏంటమ్మా నువ్వు ఇట్లా చేస్తావు అని అంటారు. మనం ఎన్ని వచ్చినా మనం భరించుకుంటాము. ఎందుకు భరించుకుంటాము? ఆ పిల్లలు ఒక మంచి స్థితిలో ఉండాలని చెప్పి ఒక ఆశతో. అలాగే మన తండ్రి అని దేవుడు కూడా
మనల్ని అందరినీ ఒక ఆశతో ఆయన ఎదురు చూస్తున్నాడు. మన ద్వారా మనము దేవునితో రక్షింపబడ్డాము. దేవునిలో సహవాసంలో ఉన్నప్పుడు ఎంతమందిని మనం దేవుని సహవాసంలో తీసుకొస్తున్నామని ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడండి. ఆయన లెక్క అడగడం, మనము ఎంత చర్చ్కి ఎంత సేవ చేస్తున్నాము, లేకపోతే చర్చ్లో ఎంత యాక్టివిటీగా ఉన్నాము, ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాము, ఇవన్నీ ఆయన లెక్కచుడు. ఇవన్నీ సహజంగా జరిగిపోతూనే ఉంటాయి. నమ్మిన వాళ్ళు వచ్చినా నమ్మక వాళ్ళు వచ్చినా చర్చ్ జరిగిపోతూనే ఉంటుంది. లాగా ఉండే కొద్ది మనము వెళ్ళినప్పుడు మనము ఏమీ అక్కర్లేదు. మనం ప్రతిరోజు మనం స్త్రీలం కదండి, మన ఇంటికి ఎవరో ఒకరు వస్తారు. రోజుకి ఒక్కలైన పరిచయం వస్తారు కదండి. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళని ఒక్కరితోనైనా మాట్లాడతాం కదా మనం. మీరు మాట్లాడే వాళ్ళల్లో మీరు ప్రతిరోజు ఎంతమందికి మీరు సాక్ష్యం చెప్పుకోగలుగుతారు అని ఒకసారి మనం ఆలోచించుకుందాం. మనల్ని మనం ఆలోచించుకోం. ఇది ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతమందితో మాట్లాడతామండి? ఎవరైతే మీ మాటలు వింటారో, ఎవరైతే మిమ్మల్ని ఆహ్వానిస్తారో, ఎవరైతే మిమ్మల్ని అర్థం చేసుకుంటారో వాళ్ళకి ధైర్యం చేసి ఒక వాక్యం చెప్పండి. ఏమక్కర్లేదు, ఒక వాక్యం చెప్పండి. దేవుని ప్రణాళికల్లో యొక్క స్త్రీ దేవుని ప్రణాళికల్లో ఉంటే తప్పకుండా దేవుడు ఆమె మనసును మార్చి మీ మాటలు విని ఆమె దేవునిలోకి రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. మనము చర్చికి వచ్చి వెళ్ళిపోవడము, లేకపోతే ప్రార్థన చేసుకుని మన కుటుంబాల కోసం వెళ్ళిపోవడము అది కాదు. కానీ మనం జీవితకాలంలో ఒక ఆత్మనైనా రక్షించాలి అని ఒక నిర్ణయం, ఒక గోల్ మనం పెట్టుకోవాలన్నమాట. ఆ గోల్ మనం పెట్టుకుని దాని వెనకాలే మనం ఉంటే కనీసం మనం మరణించేలోపు ఒక ఆత్మనైనా రక్షించగలుగుతాము. మనం మరణిస్తే రక్షించగలుగుతామండి? ప్రార్థించలేము, రక్షించలేము, మాట్లాడలేము. అప్పుడు దేవుడు మనల్ని అడిగినప్పుడు మనము దేవుని చెంత మనం సిగ్గుతో తల వంచుకొని నిలబడాలి. దేవుడు నువ్వు ఎంత ఆస్తి సంపాదించావమ్మా, నీ పిల్లలకి ఏమీ సంపాదించావు, ఎన్ని కోట్లు సంపాదించావు, వాళ్ళకి ఎంతవరకు చదివించావు, ఏమీ అడగడండి. అవన్నీ మనకి దేవుడిచ్చిన బాధ్యతలు. ఒక తల్లిగా ఒక తండ్రిగా బిడ్డల కొరకు మనకి ఇచ్చిన బాధ్యత అది. అంతేగాని అది దేవుని ప్రణాళికల్లో దేవుని యొక్క నిత్యరాజ్యంలో చేరడానికి మాత్రం అది మార్గం కాదు. ఎందుకంటే తల్లి తండ్రి అది ఒక బాధ్యత, అంతవరకే అది మనకి. ఆ బాధ్యత మనం ఇహలోకపరంగానే అది లెక్క వేయబడుతుంది, కానీ పరలోకపరంగా అది లెక్క వేయబడదు. నువ్వు ఆత్మని రక్షించావా? ఎవరినైనా, నీ బిడ్డల ఆత్మని కానీ, నీ పక్క వారిని కానీ, ఎదుటి వారిని కానీ ఒక ఆత్మనైనా రక్షించగలిగావా అనేది ఒక్కటి మాత్రమే దేవుడు అడుగుతాడండి. ఇది ఒక్కటే మీరు ప్రతిరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనం తప్పకుండా దేవుణ్ణి స్తుతిస్తూ పరిశుద్ధుడు 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 అని పరలోకంలో దేవదూతల సమూహంతో మనము కూడా ఒకరిగా ఉండి మనం ఆయన్ని స్తుతించగలుగుతాము. లేకపోతే ఆయన్ని మనం స్తుతించలేము. ఆయన ఏమీ అడగడు. ఆయన అసలు నువ్వు ఎంత సంపాదించుకున్నావు ఏంటని ఏం అడిగి, ఎన్ని ఆత్మను రక్షించావు, నా కొరకు నీవు ఏమి చేశావు అని ఒక్క ప్రశ్నకి మనం జవాబు చెప్పగలిగితే అది మనము ధన్యులం అవుతాం అన్నమాట. దేవుని దృష్టిలో అదొక్కటే వాల్యుబుల్, అదొక్కటే ప్రాముఖ్యమైనది. ఆ ప్రణాళికలో మనం ఉంటే మనం తప్పకుండా మనము దేవుని యొక్క దృష్టిలో మనము ధన్యులం అవుతాము. అందుకని మనం స్త్రీలం కాబట్టి మనకి ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు కొత్త వాళ్ళు తగులుతారండి. ఎప్పుడు క్రైస్తవులకే బోధ చేయాలని మీరు ఒక గోల్ పెట్టుకోవద్దు. క్రైస్తవులకే బోధ చేయాలి, లేకపోతే మన సంఘంలోకి వచ్చే వాళ్ళకే బోధ చేయాలి అనేది పెట్టుకుంటే మాత్రం మనం మార్చలేమన్నమాట. అన్యులు ఎవరైతే మీకు తగులుతారో, ఎవరైతే దేవుని నామం తెలియక అసలు యేసుక్రీస్తు అంటే కూడా తెలియని వారు చాలామంది ఉంటారు. యేసుక్రీస్తు తెలిసి కూడా ఆయనలో నడవని వారు, అంటే వేరే విధంగా వెళ్ళిపోయేవారు కూడా ఉంటారు. అలాంటి వారిని ఎంచుకుని మీరు అలాంటి వారిని దేవునిలోకి తీసుకురావడానికి మీరు ప్రయత్నించాలి. అంతేగాని మన సంఘంలో ఉన్న ఒక 150 మంది ఉంటే 50 మందితోనే మనం ఉండి 50 మందితోనే మనం సాక్ష్యం పంచుకొని 50 మందితోనే మనం ఉంటే అది మనకి విలువైనది కాదు. దేవుని స్తుతించడం విలువైనదే, దేవునితో సమయం గడపడం చాలా విలువైంది. కానీ ఆత్మను రక్షించుకోవడం మాత్రం అది దేవుడు లెక్కలోకి తీసుకురాడు. దేవుడు ఎప్పుడు లెక్కలోకి తీసుకొస్తాడు? ఎప్పుడైతే దేవుని తెలియని ఒక ఆత్మని నువ్వు దేవునిలోకి రక్షించగలిగావో, ఎవరైతే దేవునికి విరోధంగా నడుచుకుంటూ దేవుని వాక్యం తెలిసి కూడా దేవునికి విరోధంగా నడుచుకుంటున్నారని నీకు తెలిసినప్పుడు ఆ బిడ్డను దేవునిలో మళ్ళీ తిరిగి వాక్యంలో ప్రవేశపెట్టడము అదన్నమాట మనకిచ్చిన బాధ్యత. అలాంటి బాధ్యత మనం కలిగి మనము ఒకసారి ఆలోచించుకుని ఇంటికి వెళ్ళి ఒకసారి ఆలోచించుకోండి. ఇన్ని సంవత్సరాలు నా జీవితం
ఇప్పుడు ఎవరి జీవితం వాళ్ళు, ఒకరికి 50, ఒకరికి 20, ఒకరికి 30, ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఇన్ని సంవత్సరాల్లో నేను ఏమి చేయగలిగాను దేవుడి కొరకు అని చెప్పి మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే మనకి అర్థమైపోతుంది. ఎవరు చెప్పక్కర్లేదు మనకి, ఎవరో మనకి ఏమి సంఘంలో మనకి నువ్వు ఇది చేయమ్మా అది చేయమ్మా మనం చెప్పక్కర్లేదు. ఒక్కసారి మనమే ఆత్మవిమర్శ చేసుకుంటే అది సరిపోతుందంట. స్త్రీలుగా మనకి మగవాళ్ళు ఏంటండి, వాళ్ళు ఎంతసేపు ఇంటి బాధ్యతలు కాబట్టి, పిల్లల బాధ్యతలు, ఇంటి బాధ్యత, ధనం సంపాదించే పోషించాలి కాబట్టి వాళ్ళు ఆ వ్యూలో ఎక్కువ టైం గడుపుతారు. అందుకనే దేవుడు సంఘంలో బాధ్యత ఎక్కువ ఎవరికి ఇచ్చారండి? స్త్రీలకే ఇచ్చారు. ఎందుకంటే ప్రార్థించే గొప్ప శక్తి స్త్రీకి మాత్రమే ఉందండి. మనలాగా అంత టైం స్పెండ్ చేసి ఒక పురుషుడు ప్రార్థించలేడు. మనం వంట చేసుకుంటే ప్రార్థించగలుగుతాము, మనం పిల్లలతో మాట్లాడుకుంటూ ప్రార్థించగలుగుతాం, పిల్లలతో సంభాషిస్తూ ధ్యానించగలము, పక్క వాళ్ళతో మాట్లాడుతూ కూడా మనము దేవుని ధ్యానించగలము. ఆ గొప్ప శక్తి ఆడవాళ్ళకి ఇచ్చారు. ఆడవాళ్ళు అంటే 3 విషయాలు ఒకేసారి ఆలోచించగలరంటండి సైంటిఫిక్గా. మగవాళ్ళు ఒకే విషయం ఒకేసారి మాత్రమే ఆలోచించగలరు మైండ్ కాన్సన్ట్రేట్ చేసి, కానీ ఆడవాళ్ళకి మాత్రం 3 విషయాలు ఒకేసారి మనం ఆలోచించగలమంట. అందుకనే దేవుడు స్త్రీలకి అంత గొప్ప విలువ ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు మరి మరణించి లేచిన తర్వాత మొదట కనపడింది స్త్రీలకే కదండి. ఎందుకో ఆయనకి తెలుసు స్త్రీలు ఒక బాధ్యత తీసుకున్నారంటే దాన్ని పూర్తి చేస్తారని, దాన్ని ఆ బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తారని దేవుడు తెలుసు. కాబట్టి యేసుక్రీస్తు వారు పునరుద్ధానం అవ్వకముందు ఎక్కువగా కనపడింది స్త్రీలతోనూ, మాట్లాడింది స్త్రీలతోనూ. అప్పటి నుండే కదండి స్త్రీలు ఎక్కువగా దేవుణ్ణి వెంబడించడానికి ముందుకు వచ్చారనమాట. కొత్త నిబంధనలో చూస్తే మనం ఎంతమంది స్త్రీలను మనం కనుక్కుంటాము ఇట్లాగా దేవునిలోకి వెళ్ళిన వారు. కాబట్టి మనం ఒకసారి మనం ఆలోచించుకుందాము, మన జీవిత కాలంలో మనం తెలిసిన వారిలో ఒక ఆత్మనైనా మనం రక్షించగలిగితే దేవుడు మనల్ని తప్పకుండా తన నిత్య రాజ్యంలో మనల్ని చేర్చుకుంటాడు. లేకపోతే దేవుడు లెక్క చెప్పగలిగినప్పుడు మనము తలదించుకోవాల్సి వస్తుంది. ఎన్ని ఆత్మలను రక్షించకపోయినా, ఎన్ని ఆత్మలు వదిలేండి, ఒక్క ఆత్మ, ఒక పాట ఉంది కదండి, ఒక్క ఆత్మ అయినా రక్షించగలిగితే, ఒక పాట ఉంది కదండి, అలాగే ఒక ఆత్మనైనా మనం రక్షించగలిగితే అదే మన బిడ్డలకి అదే ఆశీర్వాదం, మన కుటుంబాలకి అదే ఆశీర్వాదము. దేవుడి కొద్ది సాక్ష్యంలో దీవించిన కాక. ఇంకోసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు నా పూర్తి సాక్ష్యాన్ని పంచుకుంటానండి, అది చాలా పెద్ద స్టోరీ. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి మా కుటుంబం తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సంతోష్ పాస్టర్ గారికి వందనాలు. అయ్యగారు బాలరాజు అయ్యగారు కనబడలేదు, మరి ఈ ప్రాంతంలో బాలరాజు అయ్యగారు ఉండడం మనకి ధన్యత. ఆయన బట్టి ఇక్కడ ఈ సంఘం వెలువడటం, ఇంత ఘనంగా తయారవటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. బాలరాజు గారు మరి మంచి గవర్నమెంట్ ఉద్యోగం వదిలి దేవునిలోకి వచ్చి, ఇప్పుడు సిస్టర్ సాక్ష్యం చెప్పినట్టు ఎన్నో ఆత్మలను రక్షించడానికి ఆయన పూనుకొని దేవుడు ఆయన్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఆయన ఉద్యోగాన్ని వదిలి మీ అందరినీ రక్షించడానికి ఇక్కడ ఈ ప్రాంతంలో ఆయన చేసిన కృషి నాకు మొదటి నుండి తెలుసు. నేను లూథరన్ మిషన్ అయినప్పటికీ సంతోష్ పాస్టర్ గారు మాకు పరిచయం అయినప్పటి నుండి ఈ సంఘంతో నాకు పరిచయం ఉంది. సంఘస్థులు కూడా చాలామంది నాకు తెలుసు. అయితే ఈరోజు ఎందుకు నిలబడ్డానంటే, ఇప్పుడు సిస్టర్ సాక్ష్యం చెప్పినట్టు మేము అబుదాబీలో ఉండేవాళ్ళము. అక్కడ ఈవిడ ఒక మంచి ఉద్యోగంలో ఉంటూ మేము ఒక ఫ్లాట్లో ఉండేవాళ్ళం. అక్కడ ఎక్కువ మంది అన్యులు, చదువు లేని వాళ్ళు హౌస్ మేట్స్గా వచ్చి ఒక రూమ్లో 10 మంది నివసిస్తూ ఎంతో టైం వేస్ట్ చేసుకుంటూ సంపాదించేవారు, కానీ దేవునిలో వాళ్ళు ముందుకు వచ్చేవారు కాదు. అటువంటి ఇళ్ళకి, ఆ రూమ్స్కి వెళ్ళి ఈవిడ వాక్యం చెప్పేది. ఆ విధంగా చెప్పడం బట్టి చాలామంది అన్యులు, దేవుని ఆలయానికి రాని వాళ్ళు, ఎస్సీ అంటారు కదా, అటువంటి వాళ్ళు,
హిందూస్ కూడా ఈవిడ ఉద్యోగం చేస్తూ ఖాళీ సమయంలో ఆ రూమ్స్కి వెళ్తే మాకులాగా ఒక సుభాష్ అని ఆయన ఆ మిస్సెస్ కూడా ఈవిడతో స్టాఫ్ నర్స్ అక్కడ. అంటే మాది ఒక లెవెల్, అంటే లేబర్ క్లాస్ 4 కాకుండా క్లాస్ 3లోకి మేము వస్తాం. ఆయన అనేవాడు, ఎందుకు తమ్ముడు అటువంటి వాళ్ళ దగ్గర పంపుతున్నావు, వాళ్ళంతా సైతానులు, నాకైతే ఇష్టం లేదు. వాళ్ళ మిస్సెస్ చాలా భక్తిపరాలు, ఆత్మవరాలు ఉన్న ఆవిడ్ని అణిచివేసి ఆయన ఆవిడని వెళ్ళనిచ్చేవాడు కాదు. ఆవిడ వాడబడలేదు. ఈవిడ వెళ్ళబట్టి కనీసం 10 మంది అయినా దేవుని సన్నిధికి రావటం. ఇప్పుడు వాళ్ళందరూ మా ఇద్దరికి బాగోలేదంటే సెలవులకు వచ్చి మమ్మల్ని చూడడానికి కూడా వచ్చారు. అంత సేవ చేసింది ఆవిడ ఉద్యోగం చేస్తూ. అదే కాకుండా శారద అని ఒక కర్ణాటక లేడీ, ఆవిడ స్టాఫ్ నర్సు. వీళ్ళిద్దరూ మఫ్రాక్ హాస్పిటల్ అని గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడ ముస్లిమ్స్. యాక్చువల్గా మేము వెళ్ళేటప్పటికి ఆశీర్వాదం గారని ఆయన కూడా అక్కడ ఉండొచ్చారు. అక్కడ వాక్యం చెప్పడం కానీ చర్చెస్ కానీ ఉండేవి కాదు మేము వెళ్ళేటప్పటికి. అప్పుడు మీరు పుట్టిండ్రు ఇక్కడ ఉన్నవాళ్ళు. నేను వెళ్ళేటప్పటికి రోడ్లు కూడా లేవు అక్కడ. కొంచెం ప్రక్కకి వెళ్తే ఇసుకలో కూలిపోయేది. ఈ అరబ్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి వెహికల్ రోడ్డు మీద పెట్టేవారు. అయితే వీళ్ళు డ్యూటీలో కూడా అరబ్ వాళ్ళకి చెప్తుంటే వీళ్ళిద్దరి ఉద్యోగాలు పోతాయి అనుకున్న సమయంలో దేవుడు వాళ్ళని మనసు మార్చి ఒక అధికారికి వీళ్ళు చెప్పడం జరిగిందట. ఆయన వెళ్ళిపోతూ నేను సో అండ్ సో అని చెప్పేటప్పటికి వీళ్ళకి ఇంకా నెక్స్ట్ డే డ్యూటీ ఉండదనుకున్నారు. కానీ దేవుడు వాళ్ళని అలాగే నిలబెట్టి అక్కడ వాడబడ్డది. ఇక్కడికి వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అయ్యి వచ్చిన తర్వాత మేము దేవుల్లో బలంగా వాడబడాలి అనే నిర్ణయం తీసుకున్నాం. మరి సైతాను దేవుని ప్రణాళిక ఏమైందో తెలియదు, కానీ మా ఇద్దరిని కృంగదీసి ఇద్దరం లేవలేని స్థితి. ఆవిడైతే కోవిడ్లో 26 రోజులు ఐసీలో ఉండి ఇంకా బయటపడదు అనుకున్న ఆమెని లేవనెత్తాడు. అలాగే నాకు స్పైన్ ఆపరేషన్ అయ్యి ఆపరేషన్ చేయనంటే డాక్టర్స్ చేసినా ఉపయోగం లేదు, 50-50% ఛాన్సెస్ అంటే నేనే బలవంతాన్ని కోరుకొని చేయించుకున్నాను. దేవుని దయ వల్ల నిలబడ్డాను. ఇద్దరం మళ్ళా ఇలాగ సన్నిధికి రావడానికి దేవుడు కృప చూపించాడు. అయితే మా మదరు ఎందుకు 40 సంవత్సరాలైనా మర్చిపోలేకపోతున్నా అంటే, మేము 4 అన్నదమ్ములు, నేను 3వ వాడిని. నేను కొంచెం తొందరవాడిని ఆ రోజుల్లో. అయినా మా అమ్మ నన్ను స్పెషల్గా చూసేది. అంటే ఏ టైంలో వచ్చినా నా కొరకు దాచిపెట్టి ఎంతో ప్రేమగా చూసే తల్లి ప్రేమ మరువలేనిది. అంతకన్నా ఇంకా ప్రేమించేవాడు మన యేసయ్య. అయితే ఆవిడ మాకు ఏ పరిస్థితుల్లో అయినా సరే ఫ్యామిలీ ప్రేయర్ లేకుండా భోజనం పెట్టేవారు కాదు. ఈ రోజుల్లో అది కరువు అయిపోయింది. దేవుని చిత్తమైతే మీరు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవడానికి ట్రై చేయండి. దాంట్లో ఎంతో బలం ఉంది. మా పేరెంట్స్ చిన్న ఉద్యోగస్తులు, అయినా మమ్మల్ని ఎంతో పైకి స్థితికి తీసుకొచ్చారు. కారణం ఏంటంటే, మా ఫాదరు ఆ రోజుల్లో 80 రూపాయలు జీతగారు, 50 రూపాయలు చందాలు ఇచ్చేసి 30 రూపాయలు ఇంటికి తీసుకొస్తే మా మదర్ ఒక డైలాగ్ వేసేవారు,
ఈ ముష్టి 30 రూపాయలు ఎందుకు సరిపోతాయి, నీ మందులకే సరిపోవు అనేవారు. ఆ మాట ఇప్పటికీ గుర్తు నాకు. ఆయన దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి ఇప్పుడు నలుగురం కూడా మంచి మంచి బిల్డింగ్లు కట్టుకొని కార్లు సంపాదించుకొని పిల్లల్ని చక్కగా చదివించుకొని వాళ్ళందరినీ సెటిల్ చేసి మా నలుగురు అన్నదమ్ముల పిల్లలు అందరూ కూడా మంచి స్థితిలో ఉన్నారు. ఇదిగో ఇప్పుడు అబ్బాయి, మా మూడో అబ్బాయి బెంగళూరులో ఉంటాడు, ఇంజనీరు. కోడలు బ్యాంక్ ఆఫీసరు. వాళ్ళ బామ్మర్ది పెళ్ళికి భీమవరం వచ్చాడు. నేను కూడా పెళ్ళికి వెళ్ళి ఇక చెప్పినట్టు అక్కడ ఆర్ఫనైజ్కి భోజనాలు పెట్టాలనుకున్నాను ఈరోజు. అయితే దేవుని ప్రణాళిక వేరే ఉన్నది. మీతో అది పంచుకోవటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ చిన్న సాక్ష్యాన్ని టైంను వేస్ట్ చేసినందుకు క్షమించి సాక్ష్యాన్ని మన్నించవలసిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాకు ఎప్పుడు వచ్చిన మా సంఘానికి అన్ని 1+1 ఆఫర్లు. హల్లెలూయా. మాకు వచ్చే దైవజనులు అలా బలంగానే ఉంటారు, వచ్చే అతిథులు కూడా అంతే బలంగా ఉంటారు. అంటే ఎవరు వచ్చినా సరే మమ్మల్ని బలపరచడానికే వస్తారు తప్ప ఎప్పుడు కూడా దేవుడు మాకు అటువంటి ఏంజల్స్నే పంపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.